హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. చాలా వరకు మసాలా మొక్కలు పెంచాలి అనే ఒక ఇంట్రెస్ట్ నాది. ఒక్కొక్కసారి లైక్ ప్రతి వర్షాకాలం ఒక్కొక్క మొక్కని అలా నాటుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 4-5 రకాల మసాలా మొక్కలు మన గార్డెన్లో ఉన్నాయి. ఇది మిరియాలు మొక్క, బుష్ పెప్పర్. ఇందులో 3 రకాలు ఉంటాయట. ఒకటి తీగ జాతి, ఇంకొకటి కొంచెం కొమ్మలుగా వస్తుందట, అది తీగలోనే. ఇదేమో బుష్ పెప్పర్, ఇది మొక్కలా వస్తుంది గుబురుగా. నేను ఆల్రెడీ ఇదివరకు 2 రకాల మొక్కలు తీసుకొచ్చాను. ఒకటేమో తీగ వచ్చే మిరియాల మొక్క అయితే, ఇంకొకటేమో బుష్ పెప్పర్. ఆ రెండు కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ముందు నుంచి మనకి ప్రాపర్గా ఇది ఎలా పెంచాలో తెలియక, ఒకటి కొంచెం వరకు తీగ బాగా వచ్చింది, తర్వాత స్లోగా మాడిపోతూ వచ్చింది ఆ కొమ్మ, లేత చిగురంతా అలా చనిపోయింది ఆ కొమ్మ, ఆ చెట్టు అంతా కూడా. రెండో మొక్క ఏంటంటే బుష్ పెప్పర్ బాగా వచ్చింది, ఒక 16 వరకు వచ్చేదానికి. అది కూడా అంతే, చిగురు రావడం మానేసింది. నాకు తెలిసి నేను సాయిల్ మిక్స్ ఒకటి మిస్టేక్ ఉంది, అండ్ ఏంటంటే క్లైమేట్ ఒకటి. ఇది మిగతా మొక్కల్లాగా హై టెంపరేచర్కి సెట్ అవ్వదు, అలా అని ఓవర్ వాటర్ కూడా పనికిరాదు. సో కొంతవరకు కేర్ తీసుకోవాల్సిన మొక్క ఇది. మిగతా మసాలా మొక్కల్లాగా వేసేసేమా అది వస్తుందిలే, వాటర్ ఇస్తే సరిపోతుంది అనే రకం కాదు. కొంచెం వరకు స్పెషల్ కేర్ తీసుకుంటేనే ఈ మొక్కను మనం పెంచగలం. సో అలా 2 మొక్కలు పోయిన తర్వాత ఈ మొక్కని నేను పెంచడంలో కొంచెం మెలకువలు నేర్చుకున్నాను. అలా ఇన్నాళ్ళ తర్వాత ఈ చెట్టు కంప్లీట్గా ఇలా మిరియాలు వచ్చిన తర్వాత కాయలు అవ్వడానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే చిన్నగా వస్తాయి. అది గుత్తులుగా వచ్చిన తర్వాత ఆ కాయ అవ్వటానికే దీనికి మినిమం ఒక 2-3 నెలలు పడుతుంది. అలా ఇన్నాళ్ళకి హార్వెస్ట్ చేయడానికి మేము రెడీ అయ్యాము. అండ్ ఈరోజు మా మమ్మీ కూడా వచ్చారు, మిరియాలు తనే హార్వెస్ట్ చేస్తాను అని. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. మిరియాల మొక్క పెంచాలి అనుకునే వాళ్ళు కొన్ని స్పెషల్ కేర్ అయితే తీసుకోవాలి. ఆకులు త్వరగా మాడిపోతూ ఉంటాయి, హై టెంపరేచర్కి ఇవి అసలు తట్టుకోలేవు. అలా అని కంప్లీట్ నీళ్ళలో పెట్టినా కూడా మీకు ఈ ఏదైతే మిరియాలు వస్తాయో అవి రావు, చిగురు కూడా పెద్దగా రాదు. సో అలా ఇటు అటు కూడా కొంచెం చూసుకోవాల్సిన విషయం, ఎందుకంటే కంప్లీట్ నీళ్ళలో పెట్టినా కూడా ఈ చెట్టు ప్రాపర్గా గ్రోత్ ఉండదు. అలా అని డైరెక్ట్ సన్లైట్లో హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు పెట్టినా కూడా ఆకులు మాడిపోతూ, చిగుళ్ళు ఎస్పెషల్లీ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ ఇస్తామో కొంచెం చెట్టు హెల్తీగా పెరగడానికి, కొంత 1% వరకు కొంచెం ఫర్టిలైజర్ ఎక్కువ ఇచ్చినా కూడా, అంటే ఎన్పికే ఫర్టిలైజర్ కావచ్చు, ఇతరత్ర ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా లేత చిగుళ్ళు ఉంటాయి కదా, టిప్స్ ఉంటుంది కదా, ఆ టిప్స్ దగ్గర మాడిపోతూ ఉంటుంది. ఈవెన్ మీరు ఓవర్ వాటర్ చేసినప్పుడు కూడా మొక్క పైనుంచి ఆ చిగురు దగ్గర, టిప్ దగ్గర ఉండేదంతా కూడా మెల్లగా మాడిపోతుంది. అదే మీరు టచ్ చేస్తే పడిపోతుంది అనమాట, రాలిపోతుంది. అంతలా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఓవర్ వాటర్ పనికిరాదు, ఓవర్ ఫర్టిలైజర్ పనికిరాదు. అలా అని హై టెంపరేచర్లో సెట్ అవ్వదు. కంప్లీట్ షేడ్ నెట్లోనే పెంచుతాము అంటే కూడా అంత ప్రాపర్గా రాదు, ఎందుకంటే దీనికి మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా వచ్చిన ఆకుల్ని కట్ చేస్తూ ఉండాలి, డ్రై అయిపోయిన ఆకుల్ని కట్ చేయాలి. ఎప్పటికప్పుడు సాయిల్ని కొంచెం లూజన్ చేసుకుంటూ ఉండాలి. గట్టి పడిపోతుంది సాయిల్ మీరు ఏ కుండీలో పెట్టినా కూడా. సో గట్టిగా అయిపోయింది సాయిల్ అంటే రూట్స్ చాలా డెలికేట్ ఉంటుంది. సో సాయిల్ గట్టిగా అయిపోయింది, ఇప్పుడు మీరు 1-2 నెలలు అలా మీరు సరిగ్గా చూసుకోలేదు, వాటర్ మాత్రమే ఇస్తున్నారనుకోండి, ఎప్పుడైతే మట్టి కుండీలో గట్టి పడిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ చెట్టు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను చాలా మిగతా మొక్కలు అన్నీ నా గార్డెన్లో ఇప్పుడు దగ్గర ఒక అన్ని కుండీలు కలిపి ఒక దగ్గర ఒక 400 దాకా ఉంటాయి. ఈ ఒక్క మొక్కకు మాత్రం నేను ఖచ్చితంగా ప్రతి వారం చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఎలా ఉంది చిగురు, ఎలా ఉంది, వస్తుందా లేదా అని. బట్ లక్కీగా దీన్ని నేను కొంచెం ప్రాపగేట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఒక మొక్క అయితే రెడీ అయింది. అండ్ ప్రాపగేషన్ కూడా అండి మిగతా మొక్కల్లా కాదు, ఇది ఒక 50% వరకు మాత్రం మనం ప్రాపగేట్ చేసుకోవాలి. 100%లో 50% వరకు అవుతుంది. అది కూడా ఆ వచ్చే చిగురు కూడా చాలా డెలికేట్గా ఉంటుంది.
అన్లెస్ ఒక 4-5 ఆకులు వచ్చిన తర్వాత కానీ మనం దాన్ని ప్రాపగేట్ చేయలేము. చాలా సెన్సిటివ్ ఉంటుంది ప్రాపగేట్ వచ్చిన కొత్త బ్రాంచెస్ కూడా. నేను ఈసారి వీడియోలో దీన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే బయట మార్కెట్లో ఈ మొక్క 200 నుంచి 250 రేంజ్లో ఉంటుంది. చాలామంది మొక్కని తీసుకువెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్లో మొక్క చనిపోయిందని, గ్రోత్ ప్రాపర్గా లేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఈవెన్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో గార్డెనింగ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు కూడా. పెప్పర్ ప్లాంట్ హెల్తీగా గ్రో అవడం చాలా వరకు కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్న వాళ్ళ దగ్గరే కొంచెం బెటర్గా ఉంటుంది. అందు కూడా ఫస్ట్ టైం మొక్కని తీసుకువెళ్ళిన వాళ్ళు దాన్ని ఎక్కడ ఏమంటారు చనిపోకుండా అండ్ ప్రాపర్ గ్రోత్ వచ్చేలా చూసుకున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే 90% ఫస్ట్ టైం పెప్పర్ ప్లాంట్ పెంచే వాళ్ళు ఏదో ఒక చిన్న మిస్టేక్, కొంచెం నెగ్లిజెన్స్, ఎక్కడో మనం కొంచెం మిస్ అవుతాము దాన్ని ఎలా చూసుకోవాలి అనే దగ్గర, అలా చనిపోతూ ఉంటాయి. రెండోసారి మూడోసారి మొక్కని పెంచినప్పుడే దీన్ని ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ మొక్కని మనం పెంచగలము. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ కొన్ని నీళ్ళు పెంచాను, దీంట్లోంచి తీసేసాను అనమాట వాటర్. అలా డిఫరెంట్ పద్ధతుల్లో నేను మొక్కల్ని ట్రై చేశాను ప్రాపగేట్ చేయడానికి. ఎట్ లాస్ట్ ఇదొకటి నిలిచింది. ఇది కూడా టిప్స్ దగ్గర లైట్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అన్లెస్ ఒక 3-4 ఆకులు వచ్చే వరకు మనం దీని మీద హోప్స్ పెట్టుకోలేమన్నమాట. ఎందుకంటే ఇలా మొక్క నిలిచిన తర్వాత, కొమ్మ మనం నాటిన తర్వాత, ఇది మామూలుగా కట్ చేసి పెట్టడం కూడా కాదండి. దీని సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. దానికి మళ్ళీ కొత్త చిగురు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ మొక్కని మనం ప్రాపగేట్ చేసాం సక్సెస్ఫుల్గా, మనకి ఇంకో మొక్క రెడీ అయింది అని అనుకోవచ్చు. చాలా కొంచెం కష్టమైన పని, కొంచెం డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. దీని ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఆ పద్ధతి మీరు చూసిన తర్వాత మీరు ఇలా బుష్ పేపర్ తెచ్చుకుంటే ఎలా ప్రాపగేట్ చేయాలో మీకు అర్థమవుతే హ్యాపీగా ఒక మొక్క నుంచి మీరు ఒక 2-3 మొక్కల వరకు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎక్కువ మొక్కల్ని అయితే మనం పెంచలేము, ఎందుకంటే చెప్పాను కదా కొంచెం డెలికేట్ ఉంటుందని. పెప్పర్ మాత్రం ఈసారి బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి కొమ్మకి ఒక 4-5 వరకు వచ్చాయి. ఈసారి హార్వెస్ట్ చాలా ఎక్కువ చేస్తున్నాము. దీనికి ఇదివరకు నేను ఒక 4 to 5 వరకే మనం హార్వెస్ట్ చేసాము. ఎందుకంటే అప్పటికి ఇంకా కొంచెం చిగుర్లు వస్తూ ఉన్నాయి, మరి ఇంత బుషిగా లేదు కాబట్టి. అండ్ మొక్కని మీరు ఎంచుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం తీసుకొచ్చిన మొక్క మన దగ్గర హెల్తీగా పెరుగుతుంది. మొక్కని ఎలా కొనాలి అనే విషయాలు అండ్ ఎలా ప్రాపగేట్ చేయాలి అనే విషయాలు కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఒక మొక్క ఇప్పుడు నర్సరీకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ మొక్క తీసుకుంటే మనకి హెల్తీగా పెరుగుతుంది, ఏ మొక్క తీసుకుంటే అది ప్రాపగేట్ ఏమంటారు మన దగ్గర పెరగడం కొంచెం కష్టం అవ్వచ్చు అనే విషయం మనం ఆ రోజు డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్ నర్సరీలో చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకేలా ఉంటాయి వాళ్ళ దగ్గర, చిగురు వచ్చి రానట్టుగా ఉంటాయి అండ్ 200-250 ఉంటుంది. అంత పెట్టి తెచ్చి మహా అయితే ఒక 3-4 మంత్స్లో చనిపోతే మొక్క చాలా బాధగా ఉంటుంది. సో నేను చూపిస్తాను మీకు ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఏ మొక్క తీసుకోవాలి అనేది. అండ్ ప్రాపగేషన్ కూడా మనం వచ్చే వీడియోస్లో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇవంతా కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిరియాలు ఎప్పుడు మనం షాప్లో తీసుకురావడం, అండ్ మిరియాల్లో చాలా చాలా హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. అదే మన గార్డెన్లో మన చేతులతో మనం హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. మిగతా ఎన్ని మొక్కలన్నా మనం పెంచవచ్చు, కానీ ఇలా ఇంట్లోకి కావాల్సిన మొక్కలు మనం పెంచి మన ఇంట్లో వాళ్ళతో మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. మొక్కని తీసుకొచ్చి హెల్తీగా పెంచాం కదా అనే సంతృప్తి మనకు కూడా ఉంటుంది. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు, బాల్కనీ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ మిరియాల మొక్కను పెంచుకోవడం ట్రై చేయండి. ఎలా పెంచుకోవాలి, ఎలా ఏ మొక్కని తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ ఇప్పుడు తీసుకోకండి, ఒకవేళ మీరు నర్సరీలో ఎప్పుడైనా
ఎక్కడైనా కనిపించినా కూడా ఫిబ్రవరి నుంచి జూన్ ఎండింగ్ వరకు కూడా మొక్కని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ హై టెంపరేచర్స్లో ఆ మొక్కలు షాక్కి గురవుతుంది. మీరు అక్కడి నుంచి ఏదైతే నర్సరీలో ఉన్న క్లైమేట్కి మనం తీసుకొచ్చినప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అదొక పాయింట్. అయితే గ్రో బ్యాగ్లో అలానే ఉంచాలి. సమ్మర్లో మనకి రీపాట్ చేయడం అంటే గ్రో బ్యాగ్లోంచి వేరే కుండీలో మార్చడం అనేది కరెక్ట్ టైం కాదు. కాబట్టి హై టెంపరేచర్స్లో ఇదే మొక్క కాదు, ఏ మొక్కైనా సరే నర్సరీలో నుంచి మార్చి నుంచి జూన్ ఎండ్ వరకు మొక్కలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రో బ్యాగ్లోనే అలానే ఉంచేస్తే అవి మీరు 3 పూట్ల నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. వాటరింగ్ చేయకపోతే త్వరగా చనిపోతాయి. సో అదొక విషయం. ఈ మొక్కని కొనాలి అనుకుంటే మాత్రం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ టైం జూలై నుంచి మీరు డిసెంబర్ జనవరి వరకు కూడా ఈ మొక్కలు మీరు ఎక్కడ కనిపించినా ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, అలాగే నర్సరీస్లో కూడా తీసుకోవచ్చు. నేను మీకు ఆ టైంలో ఎక్కడ ఏ ప్లాంట్స్ బాగుంటాయి అండ్ వాటి ప్రైస్, వాళ్ళ ఆ నర్సరీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అంతా కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఈ మొక్క పెరుగుతుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా పెరుగుతుంది అనే విషయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కొన్ని పాయింట్స్ హెల్ప్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు ఈ మిరియాలు నేను అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఎట్ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక 2 వీక్స్ కంప్లీట్గా ఎండలో పెట్టిన తర్వాత, సన్లో డ్రై చేసిన తర్వాత ఇవి ప్రెసెంట్ ఇలా ఉన్నాయి. హార్వెస్ట్ చేసినవన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ సన్లైట్లో మనం ఎండబెట్టాల్సి వస్తుంది. కంప్లీట్గా ఎండిన తర్వాత ఇలా ఉంటుంది. వీటిని ఇప్పుడు మనం ఎక్కడెక్కడ స్టెమ్స్ ఉంటాయి కదా అవి తీసేసి ఏదైనా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపించిన తర్వాత మేము తీసేద్దాము అని ఇలా ఉంచాను ఇంకా ప్లేట్లో. చూసారు కదా, మన గార్డెన్లోనే మనం మిరియాలని ఈజీగా పండించుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.